Daily. Taste the Daily. నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న. అది క్రికెట్ లెజెండ్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ పదవి ఉంటదా ఊడుతదా అని. టీమిండియా కెప్టెన్ గా మైదానంలో ఎన్నో క్లిష్టమైన బంతులను ఎదుర్కొని సెంచరీలు బాదిన అజార్ ఇప్పుడు రాజకీయ మైదానంలో రాజ్యాంగం విసిరిన డెడ్ లైన్ అనే బంతిని ఎదుర్కోబోతున్నారు. అసలు విషయం ఏంటంటే అజార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయాయి. రాజ్యాంగం ప్రకారం ఆయన చేతిలో ఉన్న సమయం ఇంకో 4 నెలలే, అంటే సుమారు 120 రోజులు. ఈ లోపు ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. కానీ ఎటు చూసినా అడ్డంకులే కనిపిస్తున్నాయి. అసలు ఈ గండం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఏంటి? అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. ముందుగా మనం టెక్నికల్ విషయానికి వద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ఏం చెబుతుందంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తి కూడా మంత్రి పదవిని చేపట్టవచ్చు. కానీ అలా మంత్రి అయిన వ్యక్తి ఆ పదవి చేపట్టిన తేదీ నుంచి 6 నెలల లేపు ఏదో ఒక చట్టసభకు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అజరుద్దీన్ అక్టోబర్ చివరిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 2026 ఏప్రిల్ చివరి నాటికి ఆయన శాసనసభకు గాని మండలికి గాని సభ్యుడు కావాలి. ఒకవేళ 6 నెలల లోపు ఎన్నిక కాకపోతే ఆ రోజు రాత్రి 12 గంటల నుండి ఆయన మంత్రి పదవి చెల్లదు. గతంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. ఒక వ్యక్తి ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు అప్పట్లోనే హెచ్చరించింది. కాబట్టి అజార్ గారికి ఈ 6 నెలల గడువు అనేది లక్ష్మణ రేఖ లాంటిది. అజార్ ని ఎమ్మెల్యే చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. అందుకే గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్ పేరును రద్దు చేసి ఆ స్థానంలో అజార్ పేరును రాజ్ భవన్ కి పంపింది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. గతంలో గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు తప్పుపట్టింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకు చేరింది. సుప్రీంకోర్టు ఈ నియామకాలపై స్టే ఇచ్చింది. అంటే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు గవర్నర్ కొత్త నియామకాలను ఆమోదించలేదు. సుప్రీంకోర్టులో ఈ కేసు ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు. అజార్ గారి 6 నెలల గడువులోపు తీర్పు రాకపోతే ఆయన ఎమ్మెల్సీ కాలేరు. తద్వారా మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి ఉంటుంది. సరే, ఎమ్మెల్సీ కాకపోతే ఎమ్మెల్యేగా గెలవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనో లేదో చనిపోతే మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవి రెండు జరిగే సూచనలు లేవు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం, ఒకవేళ హైకోర్టు గాని స్పీకర్ గాని ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. అప్పుడు అజార్ ఎక్కడో ఒక చోట పోటీ చేసి గెలవాలి. కానీ అది కూడా న్యాయపరమైన ప్రక్రియ. దీనికి కూడా చాలా సమయం పడుతుంది. పోనీ వచ్చే ఏడాది నవంబర్ వరకు ఏమైనా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయా అంటే ఒక్కటి కూడా ఖాళీ లేదు. అంటే అజార్కి ఎటు చూసినా నో వే అనే బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి. ఆయన ఎమ్మెల్సీ అని చెప్పుకోలేరు, అలాగని మాజీ అని కూడా పిలిపించుకోలేరు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అజార్ మంత్రి హోదాలో అసెంబ్లీలో కూర్చుంటున్నారు. కోదండరాం మండలిలో ఉంటున్నారు. కానీ వీరికి సభ్యత్వం లేకపోవడం వల్ల సభలో ఓటు వేసే అధికారం ఉండదు. కేవలం ప్రభుత్వం తరఫున సమాధానాలు చెప్పడానికి మాత్రమే పరిమితం కావాలి. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే అధికారం ఉంది కానీ హక్కు లేదు అన్నట్లుగా వీరి పరిస్థితి తయారైందని చర్చించుకుంటున్నారు. సో ఫైనల్ గా చూస్తే అజారుద్దీన్ కి డేంజర్ బెల్స్ గట్టిగానే మోగుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్ లోపు కోర్టు తీర్పు రాకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన మంత్రిగా చేయాలంటే మరో 6 నెలల గడువు వస్తుంది. కానీ అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ప్రత్యర్థి పార్టీలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అజార్ ఇన్నింగ్స్ ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతోంది. మరి ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సుప్రీంకోర్టులో స్టే వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందా, లేక అజార్ పదవి వదులుకోవాల్సి వస్తుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.